హలో అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న 2 లక్షల లోపు పైసలు కట్టినాయి మొన్న 5-6 నెలల కింద. అదే అది ఈ నెల వస్తుందట అన్న. అన్న ఈ నెల షెడ్యూల్ ఇస్తారట. ఆ, ఆ షెడ్యూల్ ప్రకారంగా మనకి అవుతుందని చెప్పిరన్న. అవుతుందని చెప్పారు. చెప్పిర్రు. కాకపోతే అడగడానికి నేను ఉన్నా కదా, నీకెందుకు జర అడగన్నా, నేను ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు అన్న. ఇప్పుడు దొరికినా కదా అన్న, చూసినావు కదా అన్న, చాలా మందితో మాట్లాడతా కదా. ఏ ఊరన్న మీది? నాది జమ్మికుంట అన్న. జమ్మికుంటనా? అవును. చాలా మందితో మాట్లాడడం వల్ల మిస్ అవుతుంది. ఏం పంట పండిస్తావు? ఎంతో ఉన్నది భూమి నీకు? 4 ఎకరాలన్నర ఉంది అన్న. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు రాగన్న. రఘు. ఓకే. ఏమేస్తారు మీరు? పత్తి, చెరుక, వరే? వరి మొత్తం వరి అన్న. వరే. ఓకే. మొన్న ఏం వేసినావు మరి? వచ్చిందా ఏమన్నా బోనస్? ఇస్తాడో ఇయ్యడో అని నమ్మకం లేక దుడ్డు పెట్టిన అన్న. అరే ఓకే. ఇప్పుడు మొత్తం మేల్ ఫీమేల్ పెట్టినాం. అవునా? ఆ. ఇంకా అన్న ఎట్లుంది మరి ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? రైతులు ఏమనుకుంటారు మీ జమ్మికుంటల? మీ మరి ఆయన అయితే పంపించేస్తారు ఈటల రాజేందర్ను. ఇటు ఆడిడ కడితే ఇటు రాడు కావచ్చు అని మేము అదే ఈటల రాజేందర్ ఎలా కొడుతుంది మరి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి అన్న బరాబర్ చేస్తుండా లేకపోతే ఎట్లున్నది ఆయన పనితీరు? ఏమున్నది అన్న, మీకు తెలియదు ఏమున్నది. అంటే మీకు ఇంకా ఎక్కువ వరకు ఉంటుంది కదా, అక్కడ లోకల్ ఉన్నారు కదా. ఏం లేదన్న, అప్పుడన్నా ఇప్పుడు కొంత పని అయింది కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఇక ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఇక అది లేదు ఇది లేదు. ఇటు ప్రభుత్వం లేదా ఆడ? ప్రభుత్వం లేదు. మళ్ళీ ఆయన క్యాండిడేట్ మంచోడు కదా. ఇక మీ క్యాండిడేట్కు ఉత్సాహం ఎక్కువనే, చాలా ఉత్సాహవంతుడే, స్పీడ్ బాగా. అదే ఉత్సాహవంతుడు. ఇక మరి ఎన్నడన్నా నెమ్మది ఎప్పుడన్నా అవుతాడా కాదా మరి? ఏమన్నా ఉంటాను వెళ్తుంది అన్న. ఈయన చేస్తానంటే పైసలు కడితే ఆశ ఉంటే పోయినసారి కేసీఆర్ అప్పుడు కాలే, మాకు ఇప్పుడు కాలే. ఏం కాలేదు సార్. ఎవరు వచ్చినా అయితలేదు మనకు సార్. ఎవరు వచ్చినా అయితలేదు. ఎవరు వచ్చినా అయితలేదు అంటగా ఎవరు వచ్చినా మనది మాత్రం మారతలేదు. మన బతుకులు మాత్రం మారతలేవు. అది కంపెనీలో ఏమన్నా లాస్ అయ్యేది ఉంటే వాళ్ళకి కట్టిస్తారు. ఈ రైతుకైతే రూపాయి కట్టిద్దామనే ఆలోచన అయితే వాళ్ళకు ఉండదు. ఈ కంపెనీలు ఏమన్నా లాస్ అయ్యేది ఉంటే కథ ఏదో విధంగా వాళ్ళని ఆదుకుంటారు. ఈ రైతును అయితే ఆదుకున్నాడు అయితే ఇవ్వలేదు చెప్పు వరకు. ఎట్లా ఆదుకుంటారు రైతుని ఆదుకుంటే మళ్ళీ మంచోళ్ళు అయిపోతారు వాళ్ళు. రైతుని ఆదుకొని మంచోళ్ళు అవడం వాళ్ళకి ఇష్టం లేదన్నట్టు. ఇట్లనే దుర్మార్గులు లెక్కనే ఉంటామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఎప్పుడున్న రైతు ఇట్లనే కష్టపడుకుంటూ ఉండాలి, వాళ్ళ కింద ఉండాలన్నట్టు. అట్లా అణిగిమణిగి ఉండాలి, ఎదురు చూసుకుంటూ ఉండాలి, ఇట్లా బిచ్చగాల లెక్క. అవును. మళ్ళీ ఇంకోటనే చెప్పగానే మనకు నమ్మకంతో చూడాలి. అరే ఈయన చేస్తాడేమో అని ఆశ కొద్ది ఎదురు చూడాలి. అప్పుడు ఇదే కథ అయింది కదా, 2 లక్షలు తెచ్చుకోరు 2 లక్షలు తెచ్చుకోరు అంటే 1,50,000 ఉంటే ఇంకో 50,000 తెచ్చుకున్నా. ఉన్నది ఒక్కొక్కరికి ఉన్నది. అటు కట్టినోళ్ళు ఉంటే కట్టకుండ్రి, కట్టనోళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకోపోరని చెప్పారు. ఇప్పుడు ఒక్కడు పత్తలేడు. మాట్లాడదాం అని కూడా దిద్దాం. అలాగే యాడ్ చేయకపోతే మర్చిపోతున్నారు వాళ్ళు. మాట్లాడదాం. మన 1,50,000 ఉంటే 2 లక్షలు తెచ్చుకోమంటే తెచ్చుకున్నా. వాళ్ళు డేటా తీసినప్పుడు నాది 2,02,000 ఉండే. ఆ 2,000 కట్టి కాలేదు, అవుతుంది అంటాడు. ప్రాసెసింగ్ ఉన్నది అని చెప్పిండు. ఏం ప్రాసెస్ అది? ఏం ప్రాసెస్? ఏం దాని కథ ఏంది? దాని బొంద ప్రాసెస్ అసలు ఏం అర్థమవుతుంది రైతులకి? ఆ ప్రాసెస్లు ఉండు ఏందో, ఆ నో డేటా ఫౌండ్ ఏందో, ఆ ఎన్పిఏ ఏందో, డీబీటీ ఏందో ఏం అర్థం కాక వదిలిపడేసారు అసలు. బాగా ఆశ పెట్టిరు కదా మరి. ఆ దొంగలు ఆశ పెట్టిరు. అట్లా మీకెందుకు, మేము వస్తే మొత్తం మేమే కడుగుతాం అన్నట్టు చెప్పారు. అప్పుడు మన బోలు బోకెలు కూడా ఆలే కడతారని చెప్పారు. గుర్తుందా? ప్రతీది మీకు చేస్తాం, మన బోలు బోకెలు కూడా ఆలే కడుగుతారు అన్నట్టు చెప్పారు అప్పుడు ఓట్లప్పుడు. అదే ముఖం గడిపించి తినబెట్టి బుక్క పెట్టేదాకా చెప్పారు. ఇవాళ కనీసం ఇది ఉన్నదా ప్రాబ్లంకి సమస్య తీర్చురంటే కూడా ఎవడు వస్తలేడు. దిక్కులేడు. జ్వరాలు వస్తున్నాయి ఎమ్మెల్యేలకు. ఫోన్లు చేస్తే జ్వరాలు వచ్చినాయని చెప్తున్నారు. అదే గుర్తుంది కదా, మొన్నకి తుంగతుర్తి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే అన్న జ్వరం వచ్చిందన్న నాకు అని చెప్తుండే. ఇక మంచిది అది. అలకట పోరగాళ్ళు కదా, స్కూల్కి ఎందుకు రాలంటే కడుపున వచ్చింది సార్ అని చెప్తారు చూడు. అట్లా అట్లా చెప్పిండు. అదేదో చెప్పండి బ్రదర్, ఏంటిది వాహిని టీవీ అయితే ఏంది మీది అని అడగరాలేదా? గంతపానం బాగాలేకుంటున్నా అది. గంతపానం బాగాలేకుంటా ఊరి యొక్క జ్వరం వస్తే ఒక డోలో 650 వేసుకుంటే పోతుంది. అదే కేసీఆర్ చెప్పిన ముచ్చట్నే అది. అదే ఓ పారాసిటమాల్ వేసుకుంటే పోయేది ముచ్చట. దానికి గోలేసుకొని ఒక మాట చెప్పండి బ్రదర్ అంటే నిజంగా రైతులకు ఎంతో మాట్లాడినట్టు భరోసా ఏదో ఒకటి. సరే మీ రైతు వచ్చిండనే అడిగినాం. మనమేమి రాష్ట్రం గురించి మాట్లాడలే. ఆయనకు తుంగతుర్తిలో ఉన్నటువంటి ఒక రైతు తోట యాదగిరి
గాంధీ భవన్కి వచ్చి కూర్చుంటే మరి ఆయనకు బోనస్ పడ్డది 2 రోజులలో ఎట్లా పడ్డది గది చెప్తే మేము కూడా వేయించుకుంటామని అడుగుదామని చేసినాక అంతే. ఇక మేము కూడా గాంధీ భవన్కి వచ్చేవాడు పెట్రోల్ మరి గాంధీ భవన్కి మరి అందరికి ఇట్లా పోమంటారా మరి ఏదైనా చెప్పురి కాంగ్రెస్ వాళ్ళని అడుగుదామని చేసిన. ఇక జ్వరం వచ్చిందని చెప్పిన వాళ్ళకి ఏం పట్టుకోవాలి కానీ ఏం అడగాలి నాకు కూడా ఏమన్నా అర్థం కాలే. పాపం కనీసం వేరే చెప్తానన్నా మీటింగ్లు ఉన్నా అది ఉన్నా అంటే అదే మీటింగా ఇదేనా అదేనా అనవచ్చు. జ్వరం వచ్చిందని చెప్తే బుడ్డ పోరాడు చెప్పినట్టు చెప్పిండు. ఇక నేను ఏం చెప్పాలి? రేపు మాకు ఎలక్షన్ ఉన్నది అనగా గాంధీ భవన్కి వచ్చి పెట్రోల్ పోసుకొని అంత హంగామం చేస్తా సార్. ఇక అట్లా హంగామా నువ్వేం అనుకోకు. దాన్ని ఏ ఒత్తిడి చేయాలన్నా మనకు ఎరక ఉన్నది, మనకు ప్లాన్ ఉన్నది. నువ్వేం టెన్షన్ పడకు. అందరం కలిసి పోయి అడిగే తీరు అడుగుదాం. అవసరమైతే సీఎం ఇంటికాడ కూర్చుందాం. అన్న మావానికి పోయిన సార్ 1 లక్ష అయింది, ఇప్పుడు 2 లక్షలు అయినాయి. నాకు 1 లక్ష కాదు 50,000 కూడా కాలే. పెళ్ళి అవుతుంది అన్న, ఏం చేయాలి? సరే అన్న, ఓకే 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 అన్న, థ్యాంక్ యూ తిరిగి చేస్తాను అన్న. చేస్తా అన్న, ఇంకా మొత్తం 5 దాకా చేస్తా. సగం విడిచిపెట్టుని కాదు, మొత్తం 5 దాకా చేస్తా. జరా చేయి చేస్తా అన్న, తప్పకుండా. ఓకే.